చూసుకుంటే కనుక మనకైతే 8:15 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 6:38కి అయితే మనకు మార్కెట్ మూవ్ అయింది. ఒకసారి శ్రీ సిమెంట్ ఇక్కడ చూసుకుంటే సో ఇంకా రన్ అవుతుంది. సో చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే సెర్చ్ చేయడానికి రావట్లేదండి. చాలా సింపుల్ కదా, ఆల్ఫా వచ్చింది కదా, ఆల్ఫా ట్రెండ్ ఇక్కడ కూడా వచ్చింది, ఫ్రీయే కదా ఇది. ఆల్ఫా ట్రెండ్ 21.18K ఫ్రీ ఇది, ఓకేనా. సో ఇలా సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది, ఆల్ఫా అంటే సెర్చ్ చేయగానే ఆల్ఫా ట్రెండ్ అని వస్తుంది. ఏఎంఈ ఆల్ఫా ట్రెండ్ కాదు, ఓకేనా. నేను వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను ఏఎంఈ ఆల్ఫా ట్రెండ్ కాదు అని, ఓకేనా. కాస్త చూసుకోవాలి, ఓకే. యా చూస్తుంటే కనుక మనకు 650 కూడా వెళ్ళిపోయింది. 1115 అంటే 1100 ఒక లాడ్తోటి, ఓకేనా. సింగిల్ లాడ్తోటి మనకైతే సో మంచి ప్రాఫిట్ అయితే ఇక్కడ చూపిస్తా చూడండి. సో మాది మూవ్ అయిపోతూనే ఉంది, 3 minutesలో చూపించినా కూడా సో మూవ్ అవుతూనే ఉంది. సో ఇక్కడ నేను ఇక్కడ పెట్టుకున్నాను, ఓకేనా. సో సపోర్ట్గా 50 EMA కూడా యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, యాడ్ చేసుకున్నాను. సో దానివల్ల సో ప్రాఫిట్ అయితే రన్నింగ్ అవుతుంది. సో నేను ఏమీ బుక్ చేయట్లేదు, ఓకేనా. అది మనకు ఎంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి సో ఎంత బుక్ చేయట్లేదు, చూద్దాం, ఓకేనా. సో మీకు ఎంతవరకు చూపించగలను అంతవరకు నేను చూపిస్తాను, ఓకే. సో 1300 ప్లస్ పోతూ ఉంది. యాక్చువల్గా ఇంకా నేను ఇంకా ముందే బై చేయాలి 400లో అట్లా, బట్ మిస్ అయింది, పర్లేదు. అయినా కూడా మంచి ప్రాఫిట్ అయితే రన్నింగ్ అవుతుంది. 1365. సో ఇంకెక్కడెక్కడ సో మనకి మార్నింగ్ నుండి ఈ పొజిషన్ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం కదా. సో చూడండి, మనం ఎగ్జాక్ట్లీ బై చేసిన పొజిషన్ వచ్చేసి సో 605 దగ్గర మనం అయితే బై చేసినాము. చాలాసేపు ఇక్కడే ఉంది, ఎందుకంటే నేను నమ్మాను. ఎందుకంటే సో నా యొక్క స్ట్రాటజీ నేను నమ్మాను కాబట్టి సో దాంట్లో అయితే మార్నింగ్ నుంచి ఉంచాను, రైట్. సో 775 దాకా పోయింది దగ్గర దగ్గర. సో నాకు 100+ పాయింట్స్ ఇక్కడ మీకు కదా 605 అంటే 736, ఓకేనా. సో నాకు 100+ పాయింట్స్ ప్రాఫిట్ అయితే నాకైతే రన్ అవుతూ ఉంది. సో 736 దగ్గర ఉంది కాబట్టి నేను సో దీన్ని ఏం చేస్తా అంటే కాస్త 730, ఓకే. సో సెల్ కూడా అయిపోయింది, సో ఈజీగా 776 దాకా కూడా పోయింది. సో ప్రాఫిట్ అయితే చూసారు కదా. సో ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే, రైట్, చూడండి మార్నింగ్ ఇది తీసే చూపిస్తాను నేను. సో మార్నింగ్ నుండి నాకు వచ్చిన పొజిషన్ అయితే నమ్మి నేనైతే హోల్డ్ చేశాను. సో బ్రహ్మాండంగా అయితే నాకైతే సో ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇంకా చాలా ఛాన్స్ ఉంది, ఆల్మోస్ట్ కానీ 230 అవుతుంది కాబట్టి సో నేనైతే ఈ ట్రేడ్ సో క్లోజ్ చేశాను. కానీ ఇంకా మూవ్ అవుతుంది చూడండి. సో ఇంకా 785 ఇంకా మూవ్ అవుతూనే ఉంది. సో ఇంకా ఉంటే ఇంకా చాలా ప్రాఫిట్ వచ్చేది, బట్ సో అప్పటికి చాలా అయిపోయింది కాబట్టి నేనైతే దీన్ని సో క్లోజ్ చేశాను. సో ఈ విధంగా సో మీ లైవ్ ట్రేడ్స్ అయితే చేసుకోండి, అంటే మీ ట్రేడ్స్ అయితే చేసుకోండి. సో మంచి ప్రాఫిట్స్ వస్తాయి, నమ్మండి. ఎంతసేపు అయినా సరే ఇక్కడెక్కడో బై చేస్తాం, మీకు గుర్తుంది కదా 605, బట్ మనం వెయిట్ చేసి సో దగ్గర 2-3 అవర్స్ వెయిట్ చేస్తే మనకైతే మంచి ప్రాఫిట్ వచ్చింది. అక్కడ మనం యూజ్ చేసే లాట్ని బట్టి సో ఇంకా మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ మనం 6052 అంటే దగ్గర 200 పాయింట్స్ నియర్లీ మనకు సో ప్రాఫిట్ అన్నమాట, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా మీరైతే ట్రేడ్స్ అయితే చేసుకోండి.